అందరికి శరారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగాలేముంటాయి మనం ముచ్చట్టాలనే తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రాష్ట్రంలో కయ్యాలైతున్న ముచ్చట సీఎం సార్కు తెలిసింది. మంత్రి కొండా సురేఖ మేడము పెనిమిడితోని పోయి సార్ను కలిసింది. బయటి దేశాలకు పోయి చంద్రాల సారు చూపెట్టబోతున్నాడట డాబు. పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు ప్రయాణం అవుతుండట బాబు. తెలంగాణ రాష్ట్రంలో అసలుకే బాగలేదట కాంగ్రెస్ పార్టీ పనితీరు. వాళ్ళ ఏలుబడి వచ్చినాక మొత్తం మార్చేస్తాడట ఎమ్మెల్యే కేటీఆర్ సారు. ముహూర్తం మంచిగా కుదిరిందట ఈ నెల 25 తారీఖు నాడు. పాదయాత్ర చేసుకుంటా కవిత మేడం వినిపిస్తుందట తెలంగాణ గోడు. ఎమ్మెల్యే సార్కు మంత్రి సార్కు అస్సలకే కలుస్తలేదట శృతి. ఏం అర్థం కాకుంటున్నదట కాంగ్రెస్లో ఉంటున్న వాళ్ళందరి పరిస్థితి. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము పెనిమిడిని ఎంటబెట్టుకుని పోయి మరీ కలిసింది. మరి మొన్నటిదాకా అట్లా కీసులాటలు ఎందుకు పెట్టుకున్నారని సీఎం సారు అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడా? సురేఖ మేడం కూడా ఏమన్నదో ఏం చెప్పిందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మొదలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు శాల్వా కప్పి సీఎం సార్కు సన్మానం చేసిండు. అటెనక సిక్కి చేతుల చెయ్యేసి ఫోటోలు వీడియోలకు పోజులు పెట్టిండ్రు. ఎన్నట్లేంది ఇద్దరాలు మొగలు పోయి ఇట్లా ఎందుకు కలిసిర్రంటే ఈ నడమ ఏ కీసులాటలా చూసినా కూడా కొండా మేడము చెయ్యి మోసేదాకా ఉంటుంది. మేడారం టెండర్ల పంచాది డక్కన్ సిబిటి కంపెనీ ఓనర్ను సురేఖ మేడం ఓఎస్డి సుమంత్ గన్ను పెట్టి బెదిరించిండని ఆయన్ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వాళ్ళ ఇంటి దాకా పోవుడు. ఇంటి ముంగట మురళీ సార్ బిడ్డే సుష్మితా మేడం రక్షక భటులకు సుక్కలు చూపెట్టుడు. అసలు మీడియా నుంచి సోషల్ మీడియా దాకా వాళ్ళ గురించే మాట్లాడుకునుడు. ఇవన్నీ ఇట్లా జరుగుతుండే వరకల్లా ఎందుకు మీ గురించే ఇట్లా వినబడుతున్నది? ఆలయాల శాఖ మంత్రిగా ఉన్నారు, మీకే ఇంత ఆగం ఎందుకు ఉన్నదని అరుచుకున్నాడా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. మరి ఎవరికి కూడా చక్కగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా బిజీగా ఉండే సీఎం సారు సీదా సురేఖ మేడంకి అపాయింట్మెంట్ ఇచ్చిండా అంటే ఏమో గాని మల్లుబట్టి విక్రమార్క సారు తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఇంటికి తీసుకుపోయి ఇట్లా సపరేట్ గా కల్పించిర్రట. ఏపీ సీఎం చంద్రాల సారు పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరి బయట దేశం టూర్ పెట్టుకుండట. ఏలుబడిలోకి వచ్చినాక రికాం లేకుండా పని చేసుడు అవుతుంది. 4 దినాలు నిమ్మలంగా ఇంటామే నారా భువనేశ్వరి మేడంను ఎంట పెట్టుకొని పోయి బయట దేశంలో ఎంజాయ్ చేద్దామనుకున్నాడా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండి. కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఏపీని ఎక్కదీపమూలే ఎలిగిచ్చేందుకు పెద్ద మనిషికి శాత కాకున్నా తాకత్తుకు మించి మంచిగానే దండలాడుతున్నాడట. అటు సెంట్రల్ సర్కారు దగ్గరికి వెళ్ళి పైకం పట్టుకొచ్చి ఆయన కలల ప్రాజెక్టుల పనులు ఆగకుండా మంచిగానే చేపించుకుంటా తిప్పలు పడుతుండట. అట్లనే పని ఆంధ్రను అభివృద్ధి చేస్తేందుకు బయట దేశం పోయి పెట్టుబడులు పెద్ద ఎత్తున పట్టుకొచ్చే పని ముంగటేసుకున్నాడట. బయట దేశంలో నుంచి పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు పెద్ద సూట్ కేసులే పట్టుకొనే పోతుండా అంటే ఏమో మొదలు దుబాయ్ దేశం పోయి ఆడికెళ్ళి అబుదాబి యుఏఈల 3 దినాలు తిరిగి పెద్ద కంపెనీల పెబ్బలతోని మీటింగు పెట్టుకుంటా మీరంతా ఏపీకి రావాలే, పెట్టుబడులు పెట్టాలి, మీకు సకల సౌలతులు మా కూటమి సర్కారు చేస్తుందని వాళ్ళని ఒప్పించి ఏపీకి కంపెనీలు పెట్టుబడులను పట్టుకొచ్చే పని పెట్టుకున్నాడట. చూడాలి మరి వారం దినాలు బయట దేశంలో తిరిగి సీఎం చంద్రాల సారు పుత్రరత్నం లోకేశం సారు ఎంత పైకం పట్టుకొస్తాడో. ఇప్పుడు పబ్లిక్ పన్నుల రూపంలో గడిన పైకంతో టూరు పెట్టుకొని బయట దేశాలకు పోయి సీఎం చంద్రాల సారు ఎన్ని కోట్లు పట్టుకొస్తాడో అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇల్లు కట్టిస్తుందని ఆశపడితే గరీబులు కట్టుకున్న ఇల్లు గులగొడుతుందట. ఇప్పటిదాకా పట్టణంలో ఇటుకే పెట్టింది లేదు కానీ కాయకష్టం చేసుకుని నిల్వనీడ చేసుకున్న పేదల ఇళ్లను మాత్రం గులగొడుతురట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసిండ్రే బాలన్న ఇట్లా చెప్తున్నాం అంటారా? ఇగో ఈసారే ఇన్నరా కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో ఇంకా అన్నాడు. ఇనుండ్రి. వాళ్ళకు పేదలంటే లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనమేమనుకున్నాం, ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు 2 ఏళ్లలో. ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. మరి మీరు మీ 10 ఏళ్ల మీ ఏలుబడిలా పబ్లిక్కు అంత మంచి పనులు ఏం చేసిర్రు సారు? ఇప్పుడు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా. నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు
గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, పబ్లిక్కు మీరు ఇట్లా ఇచ్చిన హామీలను నమ్మే మిమ్మల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉంచిండ్రు. అప్పుడు ఏమన్నారో యాదికున్నదా? అధికారంలోకి వచ్చేదందుకు బంగారు తెలంగాణకు బాటలేస్తాము, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము, దళిత బంధు పథకం అమలు చేస్తామని ఏతులకు చెప్పి ఏలుబడులకు వచ్చి ఇచ్చినమా అంటే ఇచ్చినమా అన్నట్టు పేరుకు కొందరికి ఇచ్చినట్టు చేసి ఆయనతో చేతులు దులుపుకుంటిరి. ఇప్పుడు మళ్ళా అవే బాతకాలు కొడితే నమ్మేటోళ్ళు ఎవరు లేరు సారు. మీ కుటుంబ పాలన, మీ బీఆర్ఎస్ పాలన నచ్చకనే మార్పు కోరుకున్న ప్రజలు మళ్ళా మిమ్మల్ని దేక్తారా? అయినా అప్పటి వరకు రాముడు ఎవడో రాకాసుడు ఎవడో. ఇప్పుడు మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశంలో ఓడగొట్టుకొని కండిషన్లో ఎంకులాడుకున్నట్టు ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సారు గన్ను పట్టుకొని బెదిరిస్తున్నట్టున్న పోటుపోటి సోషల్ మీడియాలో పెట్టిరట. తెలంగాణ పోలీసు మంత్రి 2 హస్తాల అట్టెట్ల తుపాకీ పెడతారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్కు బాధ అనిపించినదట. అందుకే పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిందట. మరి రక్షక బడులు కేసు కట్టిర్రా అంటే అరుచుకుందాం పండ్రి. అయ్యా బల్మూరి వెంకట సారు, మీకు బాధ కలిగించిన ముచ్చట చెప్పుండ్రి. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. ఇగో ఇట్లా 6 గ్యారెంటీల హామీల బాపతు అంకె తయారు చేసి కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న 6 గ్యారెంటీలు ఇవే అని తాటికాయ అంత పెద్ద 6 అంకె వేసి దాంట్లో మంత్రుల పోటువలు, ముఖ్యమంత్రి సారు గన్ను పట్టుకొని ఉన్న ఈ పోటువా ఇట్లా పెట్టి బ్లాక్ మెయిల్లు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దందాలు, కమిషన్లు, కుంభకోణాలని పదానికో కల్లరు చేసి ఇంత పద్ధతిగా ఈ పోస్టరు కారు పార్టీ లీడర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ఇడిచిపెడితే అది పొట్టు వైరల్ అయ్యేసరికి మా మనోభావాలు దెబ్బతినే కాడికి వచ్చిందని బల్మూరి వెంకట సార్ ఇట్లా బాధ చెప్తుడు. ఎటుకొడుక ప్రజాస్వామ్యం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించిందని కూడా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా పోస్టు పెట్టుడు ఎంతవరకు కరెక్టి? ప్రశ్నించాలి కానీ ప్రశ్నించే పద్ధతి ఇదా? ఇంత అద్మానంగా పోస్టులు పెట్టుడు ఏందని చేయి పార్టీల మనసులు మొత్తం సెంచరీలు పోతున్నాయని చెప్పుకొచ్చుండు. అయ్యా బలమూరి సారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా పెట్టుడు తప్పే గాని అట్లా పక్క పార్టీలలో ఎత్తి పొడిచి ఎక్కిరిచ్చేదాకా కూడా మీరు కూడా ఎందుకు తెచ్చుకుంటారు సారు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. పేరుకు కొన్ని కొలాయించినట్టు కొలాయించి వీటిని ఓపెనింగ్ చేయకపోతిరి. మీరే నియ్యదుగా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటే ఈ నిందలు మీ మీద వడకపోవు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఈ నెల 25 తారీఖు నాడు కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం పాదయాత్ర చేస్తేందుకు మంచి ముహూర్తం చూసుకున్నదట. మరి ఆ పాదయాత్ర ప్రారంభానికి కూడా వాళ్ళ నాయన కేసీఆర్ సార్ను పెద్ద సుట్టమూలే పిలిచి దీవెనార్తి తీసుకొని తండ్రంతా పేరుకు రావాలనుకుంటుందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. బంగారు తెలంగాణకు బాటలు వేస్తా అని మాజీ ముఖ్యమంత్రి సారు బాతాల పోషెట్టికి మించి బాగానే బాత్కాలు కొట్టిండు. కానీ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారమే అయ్యిందని అదో గొప్ప కీర్తిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు ముల్లెగట్టి పెట్టుకుంటే తండ్రి తంతెలా దుంకితే కొడుకు కోనేట్లా ఎగిరిండు అన్నట్టు వాళ్ళ నాయన అట్లా అప్పట్లా చెప్తే మా బాబు కంటే నేనేమన్నా తక్కువనా? బంగారు తెలంగాణ ఏమో గాని భౌగోళిక తెలంగాణ మాత్రం సాధించినము, ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధిస్తా అన్నట్టు దొరవారి ఆడబిడ్డ అయిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఈ నెల 25 తారీఖు నాడు ఇంట్లోకెళ్ళి ఎడమకాలు బయట పెట్టి పాదయాత్రల కుడిపాదం మోపి తెలంగాణ అంతా కూడా షర్మిల మేడం అప్పట్లా చెప్పినట్టు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేయబోతున్నదట. మరి పాదయాత్ర చేసుకుంటా ప్రజలకు ఏం చెప్పబోతున్నదట అంటే మహిళలందరికీ దక్కవలసిన హక్కుల గురించి, ఊర్ల పొంట పాలన ఎట్లుండాలి అనేదంతా మ్యాప్ గీసుకొని వాళ్ళ బాపు పేరు గాని ఫోటో గాని వాడకుండా పక్కా ప్లానింగ్ తోని పోతుందట. మరి 10 ఏళ్ళు కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు మహిళల గురించి కవిత మేడం ఆలోచన ఎందుకు రాలేదో, వాళ్ళ హక్కుల కోసం ఎందుకో పోరాటం చేయలేదు? అధికారం పోయినాక బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టినాక ఇప్పుడు స్త్రీల హక్కులు యాదికొస్తున్నాయా? అప్పుడు కూడా ఆడోళ్ళ గురించి కల్వకుంట్ల ఆడబిడ్డే ఆరాట పడి ఉంటే ఇట్లనే పోరాటం చేసి ఉంటే ఈడదాకా రాకపోవు. మరి సామాజిక తెలంగాణ సాధిస్తుందా? తెలంగాణ సమాజం కవిత మేడంను ఆదరిస్తుందా అంటే ఏమో పాదయాత్రల ఆమె పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కానిస్టేబుల్ను కత్తితోని ఒడిచి చంపిన రియాజ్ అనేటోని దీవుల పండుగ నాడు పోలీసులు ఎన్కౌంటర్ చేసిరట. అగో అరెస్టు చేసి జైలుకు జాగదోలకుండా ఎందుకు ఎన్కౌంటర్ చేసిర్రు? దొరకబట్టినాక కూడా తప్పించుకొని ఎగబడుతుంటే ఏం చేయాలనో అర్థం కాక గత్యంతరం లేక పోలీసులు కాల్పులు జరిపిర్రా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. వ్యక్తిని అంతా గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది.
దెబ్బలు తాకినాయి పాపం ట్రీట్మెంట్ ఇప్పిద్దామని దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే చేరదీసిన చెయ్యినే నరికినట్టు పానం కాపాడదాం అనుకున్న వాళ్ళ పానాలే తీసే చూస్తే పోలీసులు ఫైర్ చేస్తే పటాకుల పండగ నాడు కానిస్టేబుల్ ను నిజామాబాద్ లో కత్తితోని ఒడిచినోని పానం పోయిందట. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే కత్తితోని ఒడిసింది గాక దొరకబట్టిన పోలీసులు దవాఖానలో వేస్తే వాళ్ళ తానే ఉన్న గన్ను గుంజుకొని హాస్పిటల్లో కాల్పులు జరుపుకుంటా ప్రజల పానాలు తీయకూడదు చూసిండట. అన్యాలంగా మంది పానాలు తీసేటట్టు ఉండని ఈ కథ చేసిరట. అందుకే రౌడీ షీటర్ నట్ల కాల్చేయంగానే పీడ పోయిందని హాస్పిటల్ ముంగట్నే కొందరు భారతమాత బిడ్డలు పటాకులు కాల్చి పండగ చేసుకుర్రట. కాయకష్టం చేసుకుని 4 వద్దులు మంచిగా బతికి మంచోళ్ళు అనిపించుకోవాలి కానీ గుండెగాలుగా మారి గుండాగిరి చేస్తే పాములు పట్టేటోడు పాము కాటికే బలైతాడు అన్నట్టు ఆయుధాలతోని బెదిరించేటోడు ఆయుధాలకే బలైతాడు అనే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ జెండాను ఇడిచిపెట్టకుండా కాటికి పోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న అసలైన షెయి పార్టీ లీడర్లు పోయి చెప్తే సీఎం రేవంత్ సారు ఇంత కూడా వాళ్ళ ముచ్చట ఇంటలేడట. అదే కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోయి ఏం చెప్పినా కూడా మంచిగా ఉంటున్నాడట. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యక్రమం వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. ఈయన షెయి పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు అంత కోపంతోనే అంటున్నది. అయ్యా జీవన్ సారు మీరు ఎవరిను అంటురు? అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. ఇప్పుడు సర్కారు ఏం మంజూరు చేయలేదే, మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏం చేసిర్రు? అసలు ఏం ముచ్చటనే జీవనన్న జర పబ్లిక్ కు అర్థమవుతాడు మంచిగా చెప్పు. కాదు సార్, రాజకీయ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? చూసిండ్రా, జగిత్యాల గడ్డ షెయి పార్టీ చరిత్రను మార్చిన ఘనత ఉన్న జీవన్ రెడ్డి సారు పరిస్థితి పచ్చి పులుసు కంటే కడుపలసన అన్నట్టు చేస్తుర్రట. కాటికి పోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని నమ్మినందుకు షెయి సర్కార్ను నమ్ముకున్న జీవన్ రెడ్డి సార్ను చెరువుల ముంచినంత పని చేసిండ్రా. ఎట్లా పేరుకు ఎంపీ టికెట్ ఇచ్చి పక్కకు జరిపినప్పటి సంధి జీవన్ రెడ్డి సారు కంటి నిండా నిద్రపోతలేడట, కడుపు నిండా తింటలేడట. ఇట్లా పక్క పార్టీలకు వెళ్ళి పార్టీలకు తీసుకొని జగిత్యాల జనాలను మోసం చేసుడే కాకుండా పక్కల పామోలే చేసుడు ఏందని షెయి సర్కారు మీద చాలానే కోపంగానే ఉన్నట్టుండు. సీఎం రేవంత్ సారు మరి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ అన్నట్టు కేసీఆర్ సార్ను ఆగం చేసేందుకు కారు పార్టీని ఖాళీ చేసేందుకు గులాబీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను మంచిగానే తీసుకున్నారట. కానీ అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న అసలైన లీడర్లను ఆగం చేస్తారు కదా. అయినా ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అడకత్తెర్ల ఇరికిన పోకవక్క లెక్కనే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు పబ్లిక్ కోసం పనిచేసుడు తక్కువ ఉన్నది, కయ్యాలు పెట్టుకున్నాడు అయితే ఎక్కువనే ఉన్నట్టున్నది కదా. మొన్నటిదాకా మంత్రులకు మాలస్కనే పంచాయతీ అయితే ఇప్పుడు ఓ మంత్రికి ఓ ఎమ్మెల్యే సాబుకు కూడా లొల్లి పెద్దగానే అయ్యేటట్టున్నదట. ఏ ఎమ్మెల్యే సాబుకు ఏ మంత్రికి అంటే అన్ని ముచ్చటి చెప్తా పాండ్రి. ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు తొవ్వ వేరే ఉన్నదట. మొన్న వైన్స్ల టెండర్ల ముచ్చట ముంగట వేసి మునుగోడు నియోజకవర్గంలో పొద్దుంజాముల 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకానే వైన్స్ దుకాణాలు తీయాలి, పర్మిట్ రూములు పెట్టొద్దని ఆర్డర్లు చేసిండు కదా. అయితే మునుగోడులో వైన్స్ టెండర్లు వేద్దామని ఆశతోని ఉన్న ఆశావాహులంతా పోయి ఆబ్గారీ మంత్రి జోపల్లి కృష్ణారావు సారు చెవులేసిరట. రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, పొద్దుంజాముల రాత్రి అని సపరేట్ ఏముండదు, మీరు దరఖాస్తులు చేసుకోనరని మంత్రి గారు గట్టిగానే చెప్పుకొచ్చిండట. ఇట్లా షెయి పార్టీ ఎమ్మెల్యే సారు మంత్రి సారు 2 ముచ్చట్లు చెప్తుంటే గతిలేని సంసారం చేయొచ్చు కానీ శుతి లేని సంసారం చేసుడే కష్టం అన్నట్టు ఉన్నది అనుకుంటుర్రు. ఇక సిలికి గాలివారైనట్టే ఇప్పుడు వీళ్ళ ఇద్దరి నడమల కూడా పంచాది పెద్దగానే అయ్యేటట్టు ఉంది. సీఎం రేవంత్ సార్ కూడా పబ్లిక్ కు పనికొచ్చే పనులు పక్కకు పెట్టి దినాము కాంగ్రెస్ పార్టీ లీడర్ల కయ్యాలు చెప్పే పని పెట్టుకొని మధ్యవర్తులను పెట్టుకొని దడవతులు పెట్టించుకుంటా 18 గంటలే కాకుండా ఇంకో 2 గంటలు ఎక్కువైనా పని చేసే కాడికి వస్తుందో ఏం పంచాదులో ఏమో పోన్రి. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కయ్యాలు పెట్టుకొని మంత్రులు పోయి ముఖ్యమంత్రితో పంచాదులు చెప్పించుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షెయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సార్నే భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నట. ఓ దిక్కు కారు పార్టీ అభ్యర్థి, ఇంకో దిక్కు కమలం పువ్వు పార్టీ అభ్యర్థి కూడా నిలబడ్డారు కదా. ఇప్పుడు కావాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలని అంత కాయిస్గా ఎవరన్నారే బాలన్న అంటారా? డైరెక్ట్ మీకు చూపెడతా పారి. సపోర్ట్ ఫుల్ గా నవీన్ యాదవ్ కి మంచి మెజారిటీ మీద గెలిపించాలి. అదే మాదిరిగా కాంగ్రెస్
పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను నాన్నగారితో తిరిగిన మనిషి. ఈనారా సీన్ మేషకాడు సుమన్ సార్ ఏమంటుండో, ఇట్లా షేయ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సారు కోసము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తేందుకు వచ్చిండట. అప్పట్లో సారు సినిమాల్లో యాక్టింగ్ చేస్తేందుకు వచ్చినప్పుడు నవీన్ యాదవ్ సారు కన్న తండ్రి శ్రీశైలం యాదవ్ సారు చాలా మంచిగా చూసుకున్నాడట. ఇట్లా ఇప్పుడు పోటీకి నిలబడ్డ ముచ్చట తెలుసుకొని ప్రచారం చేస్తేందుకు వచ్చినా అని చెప్పుకొచ్చిండు. చిన్నతనం నుంచి రాజకీయాలు చూసిండు కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజల కోసం తాకత్తుకు మించి తన్లాడతాడని అనుకొచ్చిండు. అయ్యా సుమన్ సారు మరి ఓ దిక్కు వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ సారు చిన్నతనంలోనే దొంగ ఓట్లు వేసినా అని చెప్పిండు. ఇప్పుడు కన్న కొడుకు నవీన్ యాదవ్ సార్ను కూడా గెలిపించేందుకు అదే పని చేస్తాడు కావచ్చని ఓదికు పబ్లిక్లో కొంతమంది అనుకుంటుర్రట. ఇప్పటికే షేయ్ పార్టీ లీడర్లు కొందరు బోగసోట్లను ఓటర్ లిస్టులో ఎక్కిచ్చిర్రని అంటుర్రు. మరి ఓ పారి ఆ ముచ్చట ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమో అరుచుకొని ఆ ముచ్చట కూడా మీరు చెప్తే పబ్లిక్ నమ్మి మీరన్నట్టే నవీన్ యాదవ్ సార్ని ఇట్లా గెలిపించుకుంటారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొందరు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్పినట్టే 18 గంటలు పని కట్టుకొని మరీ పని చేస్తురట. వాళ్ళ పనిని చూసి పోలీసులు పట్టుకున్నారట. సీఎం సార్ చెప్పినట్టు పని చేస్తే పట్టుకునుడేందే బాలన్న అంటే ఆధారాలతోని పాటు వీడియో కూడా తెచ్చిన. అన్ని ముచ్చట్లు చూసి ఏమంటారో అనుండ్రి. మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు సారు కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరు కలిసి పేకాటల చెమట మొత్తం దార పోస్తుంటే వాళ్ళ శ్రమను గుర్తించిన పోలీసులు పోయి వాళ్ళను పట్టుకుంటే వాళ్ళ తన ఇంత పైకము ఇన్ని సెల్ ఫోన్లు దొరికినాయట. అందుకే షేయ్ పార్టీ లీడర్లను ఆధీనంలోకి తీసుకొని పైకము ఫోన్లు స్వాధీనం చేసుకున్నారట. మరి మా షేయ్ పార్టీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పథకాలను కొలాయించేందుకు చాలా కష్టపడుతుండు. పైసల కోసం దేశ రాజధాని ఢిల్లీ దాకా పోయి దేయి అని అడుక్కుంటుండు. బీడి బిచ్చం కళ్ళు బుద్దిరే అన్నట్టు చెప్తున్నాడు. ఆయనకు ఆ బాధలు ఉండకుండా మేమే జూదమాడి పైసలు సంపాదించి ఇందిరమ్మ రాజ్యానికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఏషమేషన్రో ఏమో గాని ఇట్లా ఆకులాట ఆడుతుండ్రన్న ముచ్చట తెలిసిన పోలీసులు పోయి దొరకబడితే అచ్చరాల 3,68,530 రూపాయలు దొరికినాయట. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదిక్కు మీరు తలుపు పెట్టి చెప్తుంటే మీ షేయ్ పార్టీ లీడర్లు కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుండ్రు కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ పార్టీ అంటిరి. ఇదేనా సారు మీ లీడర్ల క్రమశిక్షణ? ఇటువంటి లీడర్లు ఊరికి ఒక్కరున్నా కానీ మీ షేయ్ పార్టీ చందనవుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెట్రోల్ బంకుకు పోయి బండిలో ఫుల్ ట్యాంకు పెట్రోల్ కొట్టించుకుందామని అనుకుంటురా. అట్లయితే మీరు ఇక పెట్రోల్ బదులు నీళ్లు కొట్టించుకున్నట్టే అవుతుంది. అగో నీళ్లు కొట్టించుకున్నట్టేందే బాలన్న ఇంతకు గిట్ల చెప్పబడితే ముచ్చట అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా గాడిదాకా పోయి చూద్దాం పారా పెట్రోల్ బంకు వాళ్ళ కథ ఏందో. ఇంకేమవుతుంది అది బయటకి వెళ్ళగానే ఇందులో అక్కడ తగ్గారు కదా అందులో వచ్చేస్తుంది. ఎలా లీక్ అయిపోతుంది. బండ్లే పెట్రోల్ ట్యాంకు కిందున్న పైపు వీగితే సంటోడు ఒంటోలు పోస్తున్నట్టు ఎల్లుతున్న ఇది పెట్రోల్ కాదట. మరి పెట్రోల్ కాకుంటే ఏంది ఇది అంటే అన్ని నీళ్ళేనట. అగో బండ్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? వానగిట్లా వాడి ట్యాంకుకు పొక్క ఉంటే అండ్లకెళ్ళి అండ్లకు పోయినాయా అంటే కాదు. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు కాడున్న ఓ పెట్రోల్ బంకులకు పెట్రోల్ కొట్టుమని పోతే పెట్రోల్ అనే కొట్టిరట. కానీ కొట్టినాక మొత్తానికి బండి చాలు కాకపోయేసరికి ఏమైందని పెట్రోల్ పైపు ఇప్పి చూస్తే ఏమున్నది? అండ్లకెళ్ళి పెట్రోల్కు బదులు నీళ్ళు ఎల్లుతున్నాయట. ఇట్లా పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని పెట్రోల్కు బదులు నీళ్లు నింపుతారా అని బంకోలతోని పబ్లిక్ పెద్దగానే కయ్యం పెట్టుకున్నారట. అయ్యా తూనికలు కొలతల అధికారులారా ఓ దిక్కు బండ్ల పెట్రోల్కు బదులు ఉత్త నీళ్లు పోస్తుంటే మరి మీరు చెకింగ్ చేయకుండా ఏం కామాలు కడుతుండ్రు? గుడ్డి గుర్రాల పనులు దోముతుర్రా? గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా? ఇప్పటికన్నా హుషారయ్యి వెంటనే తుని మండలము ఎర్రకోనేరు కాడికి పోయి ఆ పెట్రోల్ బంకుల నీళ్లు కలిపి ఆగం చేస్తున్న వాళ్ళను ఆడనే దొరకబట్టి సర్కారు వారి లాంఛనాలతోని వాళ్ళ మైలపోలు మంచిగా తీసి మళ్ళీ తేప కల్తీ చేయకుండా బుద్ధొచ్చతడు చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ రైలు దిగి సమోసాలు తీసుకొని ఫోన్పే కొడుతుంటే అలాగెళ్ళి పైసలు పోలేదట. నీ సమోసాలు నువ్వు తీసుకో ట్రైన్ పోతుందని ప్యాసింజర్ వెళ్ళిపోతుంటే ఆయన గల్లా బట్టి గడబడ చేసి సమోసాల బేరకాడు ఆయన చేతుకున్న వాచి తీసుకుండట. 10-15 రూపాయల సమోసాకు 1000 విలువ చేసే గడియారం తీసుకున్నాడేందే అంటే ఇగో చూసిండ్రా గల్లా పెట్టి అట్లా గుంజుకొస్తుంటే ఏ ఆడపిల్లనో ఎవరినో బనాయిస్తే గదిరిచ్చి పెడుతుండేమో అంటే కాదు సమోసా కొందామన్న పాపానికి పైసలు ఫోన్పే కొడితే ఫోన్ అందుకు ఇంత కథ అయిందట.
ఎంకిపేర్లి సుబ్బిసావు కొచ్చుడు అంటే ఇదేనేమో ఆన్లైన్ పేమెంట్ అందుబాటులోకి వచ్చుడేమో కానీ అన్న గల్లాను సమోసాల బేరకాడు పట్టుకునే కాడికి వచ్చినట్టే లేదు. మరి పైసలు లేకుండా సమోసాలు ఉత్తగానే తీసుకొని పారిపోతుంటే ఇట్లా పట్టుకున్నాడా అంటే కాదు, నా ఫోన్పే పని చేస్తలేదు కాబట్టి నీ సమోసా నీ తాననే ఉండని, నా ఫోన్పేల పైసలు నా తాననే ఉంటాయి అన్నందుకు అట్టెట్లా కొంటా అని దాన్ని మళ్ళా నాకే వాపసు ఇస్తావు, మర్యాదగా పైసలు ఇచ్చి సమోసా కొంచబోమంటే నా పర్సులో కూడా పైసలు లేవు, నాకు నీ సమోసా వద్దు అంటే బలిమిడికి చేతులున్న వాచి తీసుకొని సమోసా ఇచ్చిండట. ఈ భాగవతం మొత్తం ఎవరో వీడియో తీస్తే సోషల్ మీడియాలో పొట్టు తిరుగుకుంటా రైల్వే పోలీసుల దాకా పోతే అప్పుడు సమోసాల బేరకాన్ని పోలీసులు అరెస్ట్ చేసి చక్కగా సర్కారు వారి లాంఛనాలతో కేసు కట్టిరట. ఫోన్పేలు పని చేయకపోతే బేరకాలు ఇట్లా కూడా తయారవుడు ఏంది? ఇక రేపకల్లా ఆన్లైన్లో పైసలు కొట్టినాక అవి ఓకే అని పడితేనే సామాను కొనుక్కోవాలన్నా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఈ వేళ తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించుకుని ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.